ఇప్పుడు రమా శతకం రాసిన రమాకుమారి గారు, ఈవిడ జీవన రేఖలు అనే పుస్తకాన్ని రాశారు, రమా శతకం రాశారు, అలానే మరెన్నో కవితలు కూడా రాశారు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా, సభను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాము. నా జీవన రేఖలు అని సూక్తులు రాశారు. అమ్మ, స్నేహం, చదువు వీటన్నిటినీ కూడా నేపథ్యంగా తీసుకొని ఎన్నో కవితలు రాశారు. యోగ ముద్రలు కూడా నేర్పిస్తారు. వీరి రమా శతకం కూడా ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యం గారు రాసిన పుస్తకంలో ఆవిడ యొక్క కవితలు కూడా ఉన్నాయండి. రమాకుమారి మేడంని నేను చిన్న ఇంట్రొడక్షన్తో ఇక్కడ పరిచయం చేస్తానండి. సో మేడం మనకి వాసవి క్లబ్ అవనిగడ్డ వ్యవస్థాపక అధ్యక్షురాలు, 3 క్లబ్లకి జోన్ చైర్మన్, కాంతి సేవా ట్రస్ట్ వద్ద పెద్ద కల్లేపల్లి బోర్డు మెంబరు, ప్రథమ శ్రేణి గ్రంథాలయం అవనిగడ్డ అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా 5 సంవత్సరాలు చేశారండి ఈవిడ. విశ్వధర్మ పరిషత్ అవనిగడ్డ శాఖ ప్రధాన మహిళా కార్యకర్త, విజ్ఞాన విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవనిగడ్డ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షురాలు ఈవిడ. హార్ట్లీ వెల్కమ్ మేడం. మా గురుకుల సాంప్రదాయంలో గురువులు పాదపద్మములకు పూజ చేయడం మా సాంప్రదాయం. మా చిరంజీవులు గురువులకు అందరికీ పాద పూజ చేసుకుంటూ వస్తారు. రండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చెప్పాలి. మా ప్రతిరోజు సత్సంగత్యంలో సుభాషితాలు వీరు చెప్తే రమా శతకాన్ని ఎవరు మన ప్రసిద్ధ ఎక్కడ ఈ గురువుగారు 2 రమా శతకంలో వినిపించిన అని వినిపించేది మా ఇంకొక అమ్మాయి ప్రసిద్ధ. వినగానే చెవులకి ఇంపనిపించి, అమ్మ ఎవరు రాశారు? మా ఊరిలోనే ఉన్నారండి, రమాకుమారి గారు అని రాశారని. అవి అద్భుతమైనటువంటి, మీకు వేమన పద్యాలైనా అర్థం కావు, కానీ అమ్మగారు అంత మన హృదయాల్లోకి దిగే తేట తెలుగు అక్షరాల్ని లో అద్భుతమైన సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని పెట్టి ఎలగ మెలవాలే ఇచ్చారు. అటువంటి అమ్మగారికి కూడా చిరు సత్కారం చేసే అవకాశం, ఫ్రీ సత్కారం అయిపోయిన తర్వాత చెప్తారు, కానీ అప్పుడు ఇంకా వస్తుంది. అదే మొట్టమొదట మన అతిథులని మనం సత్కరించుకుందామండి. ఫ్రీ గురుకుల తరపున సుకన్య మేడం, రమాకుమారి గారికి సన్మాన కార్యక్రమము. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఇప్పుడు మీరందరూ కూడా నాకు ఆత్మ బంధువులు లాంటి వాళ్ళు. నేను పద్యాలు రాయటం అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని ఇలా 10 మందికి అందజేసేటువంటి కృషి చేసినటువంటి సతీష్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేయాలి. దాన్ని ప్రసీద గారు కూడా వినిపించి మీకందరికీ కూడా ప్రత్యక్షంగా మీరెవరితో కూడా నాకు పరిచయం లేదు, కానీ వీరు చెప్పిన మాటల వల్ల ఒకసారి గురువుగారు అన్నారు, అమ్మ మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారమ్మా వాళ్ళు అంటే, ఆ సమయంలో నేను తిరుపతి ప్రయాణం చేస్తూ ఉండగా బస్సులోనే వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఈ గురువుగారు నన్ను ఆహ్వానించిన తీరు కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. వారు మాట్లాడుతుంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి ఒక ఆత్మీయమైన వ్యక్తి పలకరిస్తున్నట్లుగా నా మనసు కనిపించింది. ఆయన పిలుపులో అంత ఆప్యాయత లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదేమో. ఒకవేళ నిజంగా ఇంత బాగా మాట్లాడవచ్చా అన్న విషయం అనగానే నేను రాసిన పద్యమే నాకేమనిపించిందంటే, మాటతోనే మనసు గెలవగవచ్చు, మాటతోనే మనిషి మదిని గాయపరచగవచ్చు, మాట అన్నది మనిషికి ఆయుధము వంటిది సుమా, తెలుసుకొనుము నీవు తెలివి మీరా అంటే, నిజంగా వారికి నాకు పరిచయం లేకపోయినా, ఒకళ్ళకొకళ్ళకి ఎలాంటి అటాచ్మెంట్ లేకపోయినా, ఒక మాట ద్వారా మనిషిని ఇక్కడికి రప్పించగలిగారు అంటే మాట యొక్క గొప్పతనం ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఏ పశువుకి కూడా, ఏ జంతువుకి కూడా ఇలాంటి వరం ఇవ్వలేదు. ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే శక్తినిచ్చాడు. కానీ అలాంటి మాటను మనం ఎలా వాడుతున్నామో
అది ఒక మనిషికి ఆనందాన్ని కలిగించేలా మాట్లాడుతున్నామా, ఒక బాధని కలిగించేలా మాట్లాడుతున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఇంతమంది వ్యక్తులు ఇక్కడ సమావేశం అయ్యారంటే మీరందరూ కూడా ఫ్రీ గురుకుల్ యాప్ ద్వారా వింటున్నది ఏమిటి అంటే ఒక్క మాట. ఆ మాటతోనే ఇంతమంది ఆత్మీయులు అయిపోయారు, ఇంతమంది బంధువులు అయిపోయారు. ఇంత పెద్ద కార్యక్రమానికి మీరంతా కూడా పునాదులు వేసి ఇంత బాగా నిర్వహించారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. అమ్మ అందరూ రండి, మన వాళ్ళందరూ రండి, యోగ సాధకులు అందరూ రండి, యోగ సాధకులు అందరూ ఆవిడకి రమాకుమారి మేడం గారికి చిరు సత్కారం అండి. మేడం మీరిచ్చిన ఆ వాక్కులకి మేము ఇది చేసేది చాలా చిన్నది మేడం, చాలా చాలా చిన్నది. మీ ఆవకాయ పద్యానికి మేమందరం ఫ్యాన్లు అయిపోయాము. మీరందరికీ ఒక చిన్న ఇంట్రొడక్షన్ అండి. రమాకుమారి గారి బుక్ చూడకపోతే ఆవిడని ఎవరు గుర్తుపట్టలేరేమో. వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ వినుంటారు, వినురా సుమతి వినుంటారు. కానీ తెలుసుకొనుము నీవు తెలివి మీరా అంటూ ప్రతి ఫ్రీ గురుకుల్ మైండ్లో చాలా పద్యాల్ని చొప్పించారు. ఎవరు? మన ప్రసీద గారు. ప్రతినిత్యం రమా శతకంలోంచి 2 పద్యాలు మాకు చెప్తూ మాకు అవి వినే భాగ్యాన్ని కల్పించినందుకు మన ప్రసీద గారికి ధన్యవాదాలు. అమ్మా మీ ఆవకాయ పద్యం మీ నోటి వెంట వినొచ్చా? సమ్మర్ సీజన్ కదా, కాస్త అందరు ఆవకాయ మీద. ఓకే ఓకే, మీ మీ కవితల్లో మీకు నచ్చిన ఒక్క శ్లోకం శతకం. నరసింహమ్మ గారు రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను రాసినటువంటి అన్ని పద్యాలు కూడా నాకు నచ్చినవే, కానీ వాటిలో కొన్ని ముత్యాలుగా ఏరమంటున్నారు కాబట్టి 1-2 పద్యాలు మీకు వినిపిస్తాను. ఈ రోజుల్లో అందరూ కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఏం చేద్దాము, ఎక్కడికి వెళదాము, హాస్పిటల్కి వెళదామా, లేకపోతే ఈ మందులు వాడదామా, ఇలా చాలా 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 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి యోగా క్లాసులకి మీరు అటెండ్ అయినప్పుడు అది ఏ మందులు లేకుండానే మీకు ఆరోగ్యాన్ని అందించి ఉంటుంది. దానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బాగానే చేసేవాళ్ళు ఇలాగే కడుపార భుజించి స్వేదమూరగా శ్రమించి ఆదమరచి హాయిగా నిద్రించగలిగితే అంతకంటేను భాగ్యం ఇంకేమి కలదురా, తెలుసుకొనుము నీవు తెలివి మీరా అంటాం. ఈ రోజుల్లో మరి ఏం తినాలన్నా బీపీ వస్తుందో షుగర్ వస్తుందని భయపడుతూ ఉప్పు కారాలు తగ్గించేసి ఇలా తినగలుగుతున్నామంటే అది నిజంగా మరి కడుపు నచ్చింది తినగలుగుతున్నామా? లేదు. స్వేదమూరగా శ్రమించి చెమట పట్టే పని మనకెక్కడుందండి? ఏదైనా కాస్త పని చేయంగానే ఏసీలో కూర్చునేస్తాం, ఇంకా చెమట పట్టే అవకాశం లేదు. చెమట పడితేనే మనలో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థ బాగా పనిచేసి లోపల ఉండే మలినాలన్నీ కూడా బయటకు పోతాయి. ఆదమరచి హాయిగా నిద్రించగలిగితే నిద్ర ఎంతమందికి పడుతుందో మరి ఎవరి సంగతి వాళ్ళకే తెలుస్తుంది. ఈ 3 సవ్యంగా ఉన్నట్టయితే ఆ మనిషికి తిరుగులేదు ఆరోగ్యానికి. దానికి తోడుగా ఒక మంచి ఆలోచన, మంచి మనస్సు, ఈ అన్నీ కూడా తోడైనట్లయితే ఆరోగ్యానికి ఎలాంటి కొదవ లేదు. ఇంకొకటి, ఆత్మీయ స్పర్శకై అలమటించడి వారు మూలనున్నట్టి మన మూల స్తంభాలు వారు, అట్టి వారిని ప్రేమతో ఆదరించవలె నీవు తెలుసుకొనుము నీవు తెలివి మీరా. ఆత్మీయ స్పర్శకే అలమటిస్తూ ఉన్నారు ఎవరండి? మన మూల స్తంభాలు అంటే మన పెద్దలు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి ఎన్నో సేవలు పొందిన తర్వాత ఇంకా వాళ్ళ పని అయిపోయింది అన్నట్టుగా వాళ్ళని ఒక మూల కూర్చోమని నీకేమి తెలియదులే అని చెప్పేసి ఇలా తెలియకుండానే వాళ్ళ మనసుని గాయపరుస్తూ ఉంటాం. వాళ్ళకి కావాల్సింది మీ ఆప్యాయత అంతే, ఆత్మీయ మగు మాట వాళ్ళకి కావాల్సింది. అందువల్ల అలాంటి దాన్ని వాళ్ళకి అందించినట్లయితే అదే పెద్ద వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, వాళ్ళ దగ్గర మాట్లాడండి, వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి. వాళ్ళకి మీ ఆప్యాయతను పంచించే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఆశీస్సులే మనకి శ్రీరామరక్షలాగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న విషయాలతోనే మనం పెద్ద పెద్ద ఆశయాలను సాధించవచ్చు. కాబట్టి అలాంటి విషయాన్ని ఒకసారి మీ పుస్తకంలో ఉన్నది కాబట్టి ఆ పద్యాలన్నీ చదువుకొని మీరందరూ కూడా ఆచరిస్తారని ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నరసింహాంబక్క గారు మేడం గజేంద్ర మోక్షం మీద చెప్తారు. ఆస్వాదిస్తున్నాం మేడం, ప్రతి పద్యం ఒక ముత్యము. ఇది మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. ప్రతి పద్యానికి మేము కనెక్ట్ అయ్యాము. అండ్ ఆడియన్స్ ప్లీజ్ నో దిస్, మేడం రాసిన పద్యాలు దయచేసి చదవండి. అది మన కామన్ లైఫ్కి ప్రతి ఒక్క పద్యం కూడా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పారు కదా 2 ఉదాహరణలు, అలాగా ప్రతి ఒక్కటి మన లైఫ్లో జరిగే
ఆ సంఘటనల్ని మేడం పద్యంగా మార్చి మలిచి ఇచ్చారు మనకి. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు అందరూ